హాయ్ ఫ్రెండ్స్, మనకు సంక్రాంతి తర్వాత .NET న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ .NETలో మనం ఏం నేర్చుకుంటామంటే .NET ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనమాట. సో దీంట్లో ఏంటంటే కంప్లీట్గా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అన్నీ ఉంటాయి. సో ఒక అప్లికేషన్ డిజైన్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ ఇక్కడ CSS, HTML, బూట్స్ట్రాప్ ఇది కంప్లీట్ ఫ్రంట్ ఎండ్ అనమాట. ఒక అప్లికేషన్ ఎలా డిజైన్స్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి మనకు డేటాబేస్ ఉంటుంది. ఈ డేటాబేస్లో మనకు చాలా ఉంటాయి అన్నమాట. అంటే ఒరాకిల్ కానీ, SQL కానీ, MySQL ఇట్లా డిఫరెంట్ డేటాబేసెస్ ఉంటాయి. కాకపోతే మనకు రియల్ టైంలో 90% యూజ్ చేసే డేటాబేస్ ఏంటంటే SQL సర్వర్. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళ కంపెనీ అనమాట. సో మనం SQL సర్వర్ డేటాబేస్ కూడా నేర్చుకుంటాము. ఆ తర్వాత ఫ్రంట్ ఎండ్ మనకు .NET కోరు, .NET ఫ్రేమ్వర్క్ రెండు ఉంటాయి. సో ఇప్పుడు లేటెస్ట్ మార్కెట్లో ఏంటంటే .NET కోర్కి మంచి డిమాండ్ ఉంది. ప్లస్ మనకు .NET కోర్తో పాటు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్లో మనకు యాంగులర్ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేస్తారు. అప్పుడు చాలా డిమాండ్ ఉన్న కోర్స్ ఇది. సో మనకు యాంగులర్ కూడా ఉంటుంది. .NET కోర్ ఎలాంగ్ విత్ యాంగులర్. .NET కోర్లో మనం రెస్ట్ఫుల్ సర్వీసెస్ని రియల్ టైంలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో రెస్ట్ఫుల్ సర్వీసెస్ కూడా నేర్చుకుంటాము. ఫ్రంట్ ఎండ్ వచ్చేసి ఫ్రేమ్వర్క్ యాంగులర్ నేర్చుకుంటాము. అయితే ఇది కంప్లీట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్సు. దీనికి సపరేట్ ఛార్జెస్ ఏమి ఉండవు. ఫ్రంట్ ఎండ్ అని మళ్ళీ బ్యాక్ ఎండ్ అట్లా ఏమి ఉండదు అనమాట. ఒకటే ఫీజు ఉంటుంది. అన్నీ కంప్లీట్గా నేర్చుకుంటాము. ఇంకా మీకు బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి కోర్సులో ట్రైనింగ్ వచ్చేసి తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ప్లస్ కంప్లీట్గా మన రియల్ టైంలో ఏవైతే చేస్తామో అవి రియల్ టైం ఎగ్జాంపుల్సే ఉంటాయి మన ట్రైనింగ్లో. సో మీకు ఇన్స్టిట్యూట్లో అనుకోండి బేసిక్స్ ప్లస్ థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఈ థియరిటికల్ నాలెడ్జ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడానికి సరిపోతుంది, కానీ వర్క్ నేర్చుకోవడానికి సరిపోదు అనమాట. అదే సో రియల్ టైంలో మనం ఏదైతే వర్క్ చేస్తామో ఆ వర్క్ మీకు మన ట్రైనింగ్లో ఉంటుంది. దీనికి ఎటువంటి సపరేట్ ఛార్జెస్ ఉండవు. అంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా చేస్తాం మనం. సో విత్ లైవ్ ప్రాజెక్ట్ చేయటం వల్ల ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక ప్రాజెక్ట్ ఎలా చేయాలి, ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక అప్లికేషన్ ఎలా సర్వర్లో డిప్లాయ్ చేయాలనేది మీకు లైవ్లో చూపిస్తాను. సో దీనివల్ల ఏంటంటే మీకు సో కోర్సు అయిపోయిన తర్వాత ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు. ఎందుకంటే మీరు ప్రాజెక్ట్ చేస్తున్నారు కనుక సో మీకు ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ మీకు రియల్ టైంలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమవుతారో ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను మీకు సపరేట్గా PDF చేసి ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి మన ట్రైనింగ్లో ఏదైతే నేర్చుకుంటామో ఆ లైవ్ క్లాసు మీకు ఈమెయిల్ సెండ్ చేస్తాను. అంటే ఈరోజు క్లాసు మీకు ఈరోజే మెయిల్ వచ్చేస్తుంది. సో ఆ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి క్లాస్ రివిజన్ చేసుకోవడానికి బ్యాకప్గా వీడియో ఉంటుంది. ఇది లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. దీనికి మళ్ళీ సపరేట్గా 1 month 2 months బయట ఏంటంటే సో ఏదైనా కోర్స్ నేర్చుకున్నారనుకోండి ఒక 1 month 2 months యాక్సెస్ ఇస్తారు, తర్వాత యాక్సెస్ తీసేస్తారు. అట్లా ఏముండదు మన దగ్గర. మీకు లైఫ్ లాంగ్ వీడియో యాక్సెస్ ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ సబ్జెక్టు రివిజన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వినాలనుకున్నారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ బ్యాచ్లో కూడా మళ్ళీ మీరు కంటిన్యూ అవ్వచ్చు. మళ్ళీ దీనికి సపరేట్ ఛార్జెస్ ఏమీ ఉండవు. సో మీరు ఇట్లా మళ్ళీ జాయిన్ అవ్వి మళ్ళీ వినాలనుకున్నా సరే వేరే బ్యాచ్లో కూడా మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఇన్ కేస్ ఇంకొకసారి సబ్జెక్ట్ రివిజన్ చేసుకోవాలి అని అనుకుంటే దీనికి మళ్ళీ సపరేట్ ఛార్జెస్ అయితే ఏమి ఉండవు. సో నా నెంబర్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. వాట్సాప్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు కాల్ చేయండి. సో మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను. సో ఇది ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది, ఆఫ్లైన్ కాదు. సో చాలా ఈజీగా నేర్పిస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి అడగండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.